తను ఎన్నికల అఫిడవిట్లో ఎలాంటి తప్పులు సమర్పించలేదన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. తనపై హైకోర్టులో దాఖలైన పిటిషన్, కోర్టు నోటీసులపై స్పందించారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక జోకర్ అని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి మాటలకు విలువ లేదన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని నోటుకొచ్చినట్టు తిట్టిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు అదే రేవంత్ ను అందలమెక్కిస్తున్నారని అన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. ఇవాళ ఆడున్న ఆయన కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ వాళ్ళు ప్రజల దగ్గర గెలవాలి తప్ప ఎవరికి ఎట్లా రద్దు చేయాలని చెప్పేసి అక్రమ మార్గాలు, వక్ర మార్గాలు, వంకర మార్గాలు, ఇవాళ చిన్న మార్గాలు చూసుకుంటే కాదు. ప్రజలు అద్భుతమైన మెజార్టీతో నన్ను గెలిపించింది కాబట్టి న్యాయపరంగా చట్టపరంగా ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా చూసుకుంటాం. ప్రజల యొక్క గెలుపు తర్వాత ఇంతమంది ఓట్లేసిన తర్వాత అవన్నీ సిల్లీ విషయాలు, వాటన్నిటి కూడా ప్రజలే సమాధానం చెప్తారు. 14లో ఎంపీ ఎలక్షన్ చేసిన, 15లో ఎమ్మెల్సీ గెలిచిన, 21లో ఎమ్మెల్సీ గెలిచిన, మళ్ళీ అలా ఎమ్మెల్యే గెలిచిన అన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి. ఏది కూడా నేను పూర్తిగా నా యొక్క అన్ని విషయాల్లో కూడా అఫిడవిట్లు ఏది చేయాలనో వాటి మీద చేస్తా. అఫిడవిట్లు సక్కంగా ఉన్నాయా లేవా అని కాదు ముఖ్యం. ప్రజలు సక్కంగా ఓట్లేసినా లేదని చెప్పి ప్రజల ఓట్ల మీదనే గెలిచిన, అఫిడవిట్ల మీద గెలవలే. అయినా అఫిడవిట్లు అన్నీ కూడా అన్ని సక్రమంగానే ఉన్నాయి.